నిన్నగాక మొన్నొచ్చి అంటూ రగిలిపోతున్న సీనియర్స్ పైకేమి అనకపోయినా లోన తెగ ఫీల్ అయిపోతున్నారు. సింహపురిలో ఆ మహిళా ఎమ్మెల్యేకి గౌరవం దక్కడం అధికార పార్టీలో కొందరు నాయకులకు మింగుడు పడడం లేదట. తక్కువ సమయంలో తారా జువ్వల ఆ ఎమ్మెల్యే దూసుకుపోవడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. టీడీపీ అధిష్టానం ఆమెకు కీలక పదవి ఇవ్వడం కొందరికి మింగుడు పడడం లేదు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన ఆ పొలిటికల్ కపుల్స్ ఇప్పుడు అధిష్టానానికి దగ్గరయ్యారు. ఇంతకీ ఎవరా దంపతులు? పార్టీలో వారికి ఎందుకింత ప్రాధాన్యం? సింహపురిలో అంతా మేమేననుకున్న నాయకులకు మారుతున్న పరిణామాలు మింగుడు పడ్డం లేదు. 2019లో వైసీపీకి అన్ని సీట్లు కట్టబెట్టిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఈసారి అన్ని సీట్లు టీడీపీనే గెలిచింది. వైసీపీతో తీవ్ర విభేదాలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే వేమిరెడ్డి తమ సొంత నిధులతో జిల్లాలో సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. వేమిరెడ్డి దంపతులు గెలుపొందిన తర్వాత నెల్లూరు పార్లమెంటు, కోవూరు నియోజకవర్గ పరిధిలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తమ సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు చేరువవుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, ప్రజలకు సేవ చేయడంలో వేమిరెడ్డి దంపతులు ముందుండడం సొంత పార్టీలోనే కొందరికి మింగుడు పడడం లేదని వాదన ఉంది. వేమిరెడ్డి దంపతులను ఓర్వలేని కొందరు సీనియర్లు లోపల తెగ బాధపడుతున్నా బయటపడడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మధ్యనే టీడీపీలో పోలిట్ బ్యూరో, పార్టీ రాష్ట్ర, జాతీయ కమిటీలను ప్రకటించారు. పార్టీలో అత్యంత కీలకమైన పోలిట్ బ్యూరోలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అవకాశం దొరికింది. టీడీపీలో పోలిట్ బ్యూరో హోదా సామాన్య విషయం కాదు. పార్టీలో సీనియర్లుగా ఉన్న వారికి మాత్రమే ఆ గౌరవం దక్కుతుంది. కానీ పార్టీపై విధేయత, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అవినీతికి దూరంగా ఉండడం వల్లే పార్టీ అధిష్టానం తమకి ఇంత ప్రాధాన్యం ఇచ్చిందని వేమిరెడ్డి దంపతులు భావిస్తున్నారట. అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా కొందరు సీనియర్లకు మాత్రం ఇది ఏమాత్రం నచ్చడం లేదట. నిన్నగాక మొన్న వచ్చిన వారికి ఇంత కీలక పదవి ఇవ్వడం సరికాదని భావిస్తున్నారట సింహపురి సీనియర్ నేతలు. వేమిరెడ్డి దంపతులకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడాన్ని సామాన్య కార్యకర్తలు సమర్థిస్తున్నారట. సీనియారిటీ కాదు, సిన్సియర్గా పనిచేయడం ముఖ్యమంటోందట పార్టీ క్యాడర్. సీనియర్ లీడర్లు తీరును తప్పుబడుతూ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోందట. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎవరేమనుకున్నా ఈ విషయంలో వెనకాడేది లేదంటున్నారు వేమిరెడ్డి దంపతులు. అయితే డబ్బుంటే ఎలాంటి పదవులైనా వెతుక్కుంటూ వస్తాయన్న వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. కోవూరులో అక్రమ గ్రావెల్, ఇసుక దందా, అక్రమ లేఅవుట్లు ఇంకా కొనసాగడం లేదా? స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అంటూ ఓవైపు విమర్శలు వినిపిస్తుంటే, మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సీనియర్లను పక్కన పెట్టి మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సింహపురి ప్రజలు గుసగుసలాడుతున్నారు.